వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆలయ ఏఈఓ ప్రతాప్ నవీన్కు వినతిపత్రం అందించారు. ఆలయంలోని ఆయా విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కాంట్రాక్టర్ నుంచి కాకుండా నేరుగా దేవస్థానం నుంచి జీతాలు చెల్లించాలని, వారికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని యూనియన్ నాయకులు అన్నారు. దేవాదాయ శాఖ వారు కార్మికులు ఇచ్చిన గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లించాలన్నారు. కార్మికులకు మిగతా ఉద్యోగులలాగానే ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సదుపాయాలు కల్పించాలని కోరారు. దేవస్థానమే పర్మిట్ పెట్టుకొని ఇలా దేవస్థానమే నేరుగా జీతాలు చెల్లించాలి. అదేవిధంగా వీళ్ళు ఒక్కొక్కరు 30-35 ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళు, 60 ఏళ్ళ పైబడి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వెంటనే వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళు ఉద్యోగంలో పెట్టుకోవాలని కూడా గత ప్రభుత్వంలో పెట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టగా ఇలా కార్మికులకు కాంట్రాక్ట్ బేసిక్ లో పనిచేస్తున్నటువంటి పాసుత దేవస్థానం ఈ యొక్క బేసిక్ కాంట్రాక్ట్ లో ఉన్న పూర్తి కార్మికులను ప్రభుత్వమే గుర్తించి దేవస్థాన కార్మికులుగా గుర్తించి ఐడి కార్డులు ఇవ్వాలి. వాళ్ళకు విధులలో ప్రమాదం జరిగినట్టుంటే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. వాళ్ళకి హెల్త్ కార్డులు పూర్తిగా ఇక్కడ ఏ పని చేసినా కూడా హెల్త్ కార్డులు అనేది ఆరోగ్యరీత్యా హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలనేది ఇలా వాళ్ళకు గుర్తింపు కార్డులు మెయిన్గా ఈ దేవస్థానమే వాళ్ళకు దేవస్థాన గుర్తింపు కార్డులు కూడా ఇలా ప్రభుత్వంగా ఇవ్వాలి. వాళ్ళ ఒక న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆలయ ఈఓ గారి తరఫున లెటర్ పెట్టడం జరిగింది. ఈ ఒక లెటర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆలయ ఈఓ గారు పంపించాలని కూడా ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా కోరుతా ఉన్నాం.